జయరాం కేసులో దర్యాప్తు ముమ్మరం చేశారు పోలీసులు. ఇప్పటికే కేసులో కీలక సమాచారాన్ని రాబట్టిన పోలీసులు హైదరాబాద్ నందిగామ సీన్ రీకన్స్ట్రక్ట్ చేయనున్నారు. ఇవాళ నిందితులు రాకేష్ రెడ్డి, శ్రీనివాసులను నందిగామకు తీసుకెళ్లి విచారించనున్నారు. కారుంచిన ప్లేస్తో పాటు రాకేష్ రెడ్డి ఎక్కడెక్కడ తిరిగాడు, ఎవరెవరిని కలిసిన దానిపై ఆరా తీస్తారు. పారిశ్రామికవేత్త జయరాం హత్య కేసులో మరికొందరు నిందితులను గుర్తించామని బంజారాహిల్స్ పోలీసులు తెలిపారు. ప్రధాన నిందితుడు రాకేష్ రెడ్డితో పాటు నగేష్, విశాల్ విచారణలో మరో 2 పేర్లు తెలిసాయని పోలీసులు చెప్పారు. జయరాం హత్యలో పోలీసుల పాత్రపై కూడా ఇన్వెస్టిగేట్ చేస్తున్నామన్నారు. ఇబ్రహీంపట్నం ఏసీపీ, నల్లకుంట సీఏలను విచారణకు పిలిచామని చెప్పారు. ఇవాళ వీరిద్దరిని బంజారాహిల్స్లోని ఏసీపీ ఆఫీసుకు పిలిచి విచారించనున్నారు. మరోవైపు హత్య సందర్భంగా చిత్రీకరించిన వీడియోస్పై బంజారాహిల్స్ పోలీసులు మాట దాటవేస్తున్నారు. వీడియోల అంశంలో మరింత విచారణ కొనసాగించాల్సి ఉందన్న పోలీసులు రాకేష్ రెడ్డికి ఎవరెవరితో సంబంధాలున్నాయన్న దానిపై కూపీలాగుతున్నారు. పొలిటికల్ లీడర్ల ప్రమేయం పైన విచారిస్తున్నామని, ఇప్పటి వరకు ఈ కేసులో ఎవరికీ క్లీన్ చిట్ ఇవ్వలేదన్నారు పోలీసులు. ఆస్తుల కోసమే రాకేష్ రెడ్డి జయరాం చంపినట్టు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చిన పోలీసులు ఇంకా పలు అంశాలపై స్పష్టత రావాల్సి ఉందని తెలిపారు. ముఖ్యంగా ఈ కేసులో జయరాం భార్య అనుమానిస్తున్న శిఖా చౌదరి పాత్రపై మరోసారి విచారించే అవకాశం ఉంది. ఉన్మాద దాడిలో తీవ్రంగా గాయపడ్డ మధులిక ఇంకా మృత్యుతో పోరాడుతూనే ఉంది. ఆమె ఆరోగ్యం కుదుటపడేందుకు ఇంకా టైం పడుతుందని వైద్యులు చెబుతున్నారు. ప్రస్తుతం మలక్పేట యశోద ఆసుపత్రిలో ఆమె చికిత్స కొనసాగుతోంది. మధులిక ఇన్ఫెక్షన్తో ఇబ్బంది పడుతోందని వైద్యులు తెలిపారు. అయితే మధులిక మాట్లాడే పరిస్థితిలో ఉండడంతో మెజిస్ట్రేట్ సమక్షంలో ఆమె వాంగ్మూలాన్ని రికార్డ్ చేశారు పోలీసులు. భరత్ ఆమెకి ఎప్పటి నుంచి తెలుసు, ఎందుకు ఇంతలా దాడి చేయాల్సి వచ్చిందనే అంశాలను అడిగి తెలుసుకున్నారు. కత్తి వేసుకుని కాలనీలో భరత్ తనను వెంటాడి దాడి చేస్తున్నా ఒక్కరు కూడా అడ్డుపడలేదని మధులిక విలపించింది. కత్తితో దాడి చేస్తున్న సమయంలో తాను పెద్దగా అరిశానని, అయినా భరత్ని ఒక్కరు కూడా ఆపలేదని ఆవేదన వ్యక్తం చేసింది. భరత్ అనే వ్యక్తి తనపైన ఇంత కోపం పెంచుకుంటాడని ఒక్కసారి కూడా ఊహించలేదని వాంగ్మూలంలో తెలిపింది మధులిక. 3 నెలల నుంచి భరత్ వేధింపులు పెరిగాయని, దీంతో విషయం తన పేరెంట్స్ కి చెప్పానని తెలిపింది మధులిక. తమ పేరెంట్స్ టీమ్స్ కి ఫిర్యాదు చేశారని, వాళ్లు భరోసా సెంటర్ ద్వారా కౌన్సిలింగ్ చేశారని తెలిపింది. ఫిబ్రవరి 6వ తేదీన కాలేజ్కు వెళ్లేందుకు కాలనీలోకి వచ్చానని, బూతులు తిడుతూ వెనక నుంచి వచ్చిన భరత్ తనపై కత్తితో దాడి చేశాడని చెప్పింది. సికింద్రాబాద్లో దారుణం జరిగింది. అప్పుడే పుట్టిన శిశువును గోనె సంచిలో వేసి చెత్తబుట్టలో పడేశారు. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో చిన్నారిని కాపాడారు. ఆకలితో అల్లాడిపోతున్న పాపకు పాలు పట్టించి తర్వాత చికిత్స అందించారు వైద్యులు. సికింద్రాబాద్లోని బైబిల్ హౌస్ దగ్గర చెత్తబుట్టలో స్థానికులకు ఓ ఆడ శిశువు ఏడుపు వినిపించింది. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు పాపను గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఆడ శిశువు కావడంతోనే చెత్తబుట్టలో పడేసి ఉంటారని అనుమానిస్తున్నారు. సీసీటీవీ ఫుటేజ్ ద్వారా నిందితులను గుర్తించే పనిలో ఉన్నారు పోలీసులు. హైదరాబాద్ ట్యాంక్బండ్ దగ్గర ఓ మహిళ ఆత్మహత్యయత్నం చేసుకుంది. తన 2 పిల్లలతో సహా హుస్సేన్ సాగర్ లో దూకేందుకు ప్రయత్నించింది. వెంటనే ట్యాంక్బండ్ పై వెళుతున్న వారు గమనించి మహిళను, 2 పిల్లలను కాపాడి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆత్మహత్యకు ప్రయత్నించిన మహిళ టోలీ చౌకు చెందిన గృహిణిగా పోలీసులు గుర్తించారు. భర్త తలాకిస్తానని బెదిరించడంతో దిక్కుతోచక ఆత్మహత్యకు ప్రయత్నించానని వాపోయింది ఆమె. మహిళకు పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చారు. ఆమె భర్త కూడా కౌన్సిలింగ్ ఇస్తామని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం పూర్తి స్థాయిలో కొలువుదీరబోతోంది. ఇవాళ ఉదయం 11:30 తెలంగాణ కేబినెట్ విస్తరణ జరగబోతోంది. రెండోసారి ఎన్నికల్లో గెలిచి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన 2 నెలల తర్వాత కేసీఆర్ తన మంత్రివర్గాన్ని విస్తరించనున్నారు. సామాజిక వర్గాలు గతంలో మంత్రుల పనితీరు ఆధారంగా సెలెక్టెడ్ ఎమ్మెల్యేలకు శాఖలు కేటాయించినట్లు తెలుస్తోంది. మొత్తం 10 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి కేసీఆర్తో పాటు మంత్రివర్గంలో మహమూద్ అలీ మాత్రమే ఉన్నారు. సీఎంతో పాటు ప్రమాణ స్వీకారం చేసిన మహమూద్ అలీకి హోంశాఖ ఇచ్చారు. నిజామాబాద్ జిల్లాకు చెందిన ప్రశాంత్ రెడ్డి, వరంగల్ జిల్లాకు చెందిన ఎర్రబెల్లి దయాకర్ రావుకు సీఎం కార్యాలయం నుంచి సమాచారం ఇచ్చింది. తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన నిరంజన్ రెడ్డికి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అలాగే జగదీష్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్, ఇంద్రకరణ్ రెడ్డిలను కూడా ఈ ఉదయం అందుబాటులో ఉండాలని సీఎం కార్యాలయం నుంచి ఫోన్ అందింది. వీరితో పాటు మహబూబ్ నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ కూడా మంత్రి పదవి ఖాయమైంది.
హైదరాబాద్ నుంచి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేరు ఖరారైంది. ఇక దానం నాగేందర్ పేరు కూడా పరిశీలించినట్టు తెలుస్తోంది. అయితే గతంలో ఆర్థిక మంత్రిగా పనిచేసిన ఈటెల రాజేందర్ కు మరోసారి అవకాశం దక్కగా ప్రముఖ విద్యా సంస్థల అధినేత చెరుకూరు మల్లారెడ్డికి మంత్రివర్గంలో చోటు కల్పించారు సీఎం కేసీఆర్. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో మార్చి నెలాఖరుకు ఖాళీ అవుతున్న ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించింది. 2 రాష్ట్రాల్లోనూ చెరో 5 స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి. మార్చి 12న ఈ సీట్లకు ఎన్నికలు జరుగుతాయి. ఈ నెల 21న నోటిఫికేషన్ విడుదల చేస్తారు. ఈ నెల 28వ తేదీ వరకు నామినేషన్ల దాఖలుకు అవకాశం ఉంది. పోలింగ్ జరిగిన 12వ తేదీనే సాయంత్రం 5 గంటల నుంచి కౌంటింగ్ జరుగుతుంది. అదే రోజు ఫలితాలు ప్రకటిస్తారు. మార్చి 15 నాటికి ఎన్నికల ప్రక్రియ ముగుస్తుంది. ఏపీలో ఎమ్మెల్సీలుగా ఉన్న మంత్రులు యనమల రామకృష్ణుడు, నారాయణ సభ్యత్వాల గడువు కూడా ముగుస్తోంది. అంగూరి లక్ష్మీ శివకుమారి, పామిడి సమంతకమణి, ఆదిరెడ్డి అప్పారావుల కౌన్సిల్ గడువు మార్చి నెలాఖరుకు ముగియనుంది. ఈ సీట్లకే ఎన్నికలు జరుగుతాయి. ఇక తెలంగాణలో కొత్త మంత్రివర్గంలో హోంమంత్రిగా బాధ్యతలు తీసుకున్న మహమూద్ అలీ శాసనమండలి సభ్యత్వ గడువు ముగియబోతోంది. అలాగే కాంగ్రెస్ నేతలు షబీర్ అలీ, పొంగులేటి సుధాకర్ రెడ్డిల గడువు ముగుస్తోంది. వీరితో పాటు తిరుగవరం సంతోష్ కుమార్, మహమ్మద్ సలీం గడువు ముగియబోతోంది. వైసీపీ అధినేత జగన్ కు దమ్ము ధైర్యం ఉంటే భీమిలి నుంచి పోటీ చేయాలని సవాల్ విసిరారు ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు. భీమిలిని ఖచ్చితంగా నిలబెట్టుకుంటానన్న ఆయన 50,000 మెజార్టీని గతంలోనే టార్గెట్ గా పెట్టుకున్నానన్నారు. నియోజకవర్గ సమస్యలను తీర్చేందుకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశామన్నారు గంటా. వైసీపీ బీసీ గర్జన్తో బీసీల సువర్ణ అధ్యాయానికి అంకురార్పణ జరిగిందన్నారు ఆ పార్టీ నేత బొత్స సత్యనారాయణ. బీసీల పట్ల చంద్రబాబుకు చిత్తశుద్ధి లేదని, ఫీజు రియంబర్స్మెంట్ లో ఎందుకు కటాఫ్ పెట్టారని ప్రశ్నించారు ఆయన. బీసీ గర్జనపై విమర్శలు చేస్తున్న మంత్రి గంటాకు ఏం తెలుసంటూ మండిపడ్డారు బొత్స. లిడ్ కాప్ని సోషల్ వెల్ఫేర్ విభాగంలో విలీనం చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కుల వృత్తులకు, చర్మకార వృత్తుల్లో ఉన్న వారికి ఈ పథకంతో లబ్ధి చేకూరుతోందని తెలిపారు ఆర్టీసీ చైర్మన్ వర్లరామయ్య. దీంతో మాదిగలకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసినట్లేనన్నారు వర్లరామయ్య. అమరావతిలో ఏపీ సీఎం చంద్రబాబును ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కలిశారు. సోమవారం సాయంత్రం తన నివాసానికి వచ్చిన కేజ్రీవాల్ సాదరంగా ఆహ్వానించి శాలువాతో సత్కరించారు చంద్రబాబు. అంశాలపై చర్చించారు. సుమారు 2 గంటల పాటు చంద్రబాబు, కేజ్రీవాల్ మధ్య చర్చలు నడిచాయి. జాతీయ రాజకీయాలు, కూటమి ఏర్పాటు, భవిష్యత్ కార్యాచరణపై కేజ్రీవాల్, చంద్రబాబు చర్చించారు. మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కూటమి చాలా అవసరమని, ఇప్పటి నుంచే ఉమ్మడి కార్యాచరణతో ముందుకు వెళ్లాలని ఇరువురు నేతలు నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఈ నెల 22న తిరుపతిలో రాహుల్ గాంధీ పర్యటించనున్నారు. కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఏపీ వ్యాప్తంగా ప్రత్యేక హోదా భరోసా యాత్ర నిర్వహించనున్నారు. ఈ యాత్రలో పాల్గొనేందుకు రాహుల్ గాంధీ తిరుపతికి రానున్నారు. ఇవాళ అనంతపురం నుంచి భరోసా యాత్ర ప్రారంభం కానుంది. ఇవాళ ఉదయం మూమెంట్ చాందీతో పాటు డీకే శివకుమార్ భరోసా యాత్ర ప్రారంభించనున్నారు. మధ్యాహ్నం యాత్రలో కర్ణాటక డిప్యూటీ సీఎం పరమేశ్వరన్ పాల్గొంటారని ఏపీ పీసీసీ చీఫ్ రఘువీర తెలిపారు. ఏపీని కేంద్రం మోసం చేసిందని, కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ప్రత్యేక హోదా ఇస్తామని రాహుల్ హామీ ఇచ్చినట్టు రఘువీర తెలిపారు. డిమాండ్ల సాధన కోసం తెలుగు రాష్ట్రాల్లో బీఎస్ఎన్ఎల్ ఉద్యోగులు సమ్మెకు దిగారు. సోమవారం నుంచి 3 రోజుల పాటు తమ డిమాండ్ల సాధన కోసం సమ్మె చేస్తున్నట్లు తెలిపారు. హైదరాబాద్ తార్నాకలోని బీఎస్ఎన్ఎల్ ఆఫీస్ దగ్గర ధర్నా నిర్వహించారు. బీఎస్ఎన్ఎల్ కు 4G స్పెక్ట్రమ్ కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రైవేటు సంస్థలకు దాసోహంగా మారిన కేంద్ర ప్రభుత్వం బీఎస్ఎన్ఎల్ పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. వెంటనే తమ డిమాండ్లను పరిష్కరించాలంటున్నారు బీఎస్ఎన్ఎల్ ఉద్యోగులు. తిరుపతిలోనూ టెలికాం ఉద్యోగులు సమ్మె చేశారు. వేతన సవరణ చేయాలంటూ అన్ని యూనియన్లకు సంబంధించిన ఉద్యోగులు ధర్నా చేశారు. బీఎస్ఎన్ఎల్ ఆఫీస్ ముందు బైఠాయించి కేంద్ర ప్రభుత్వ తీరును విమర్శిస్తూ నినాదాలు చేశారు. డిమాండ్లను పరిష్కరించుకుంటే స్ట్రైక్ చేస్తామని హెచ్చరించారు. హైదరాబాద్ కూకట్పల్లిలో ఓ ప్రైవేట్ స్కూల్ విద్యార్థులు ధర్నాకు దిగారు. జీహెచ్ఎంసీ అధికారులు ప్రత్యామ్నాయం చూపకుండా తమ స్కూల్ను సీజ్ చేశారని, ఇప్పుడు తమ పరిస్థితి ఏంటంటూ ప్రశ్నించారు. మూసాపేటలోని జీహెచ్ఎంసీ ఆఫీసు ముందు విద్యార్థులతో పాటు స్కూల్ టీచర్లు ఆందోళనలో పాల్గొన్నారు. పాఠశాల నిర్వహణ సరిగ్గా లేదంటూ తమ స్కూల్ను సీజ్ చేశారని, కానీ కారణం అది కాదని స్కూల్ చైర్మన్ చెబుతున్నారు. ఆస్తి పన్ను విషయమే కేసు కోర్టులో నడుస్తోందని, దీనిపై తాము పన్ను చెల్లించకపోవడంతో జీహెచ్ఎంసీ తమ స్కూల్పై కక్ష కట్టిందని ఆరోపించారు. కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్న జీహెచ్ఎంసీ సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు స్కూల్ చైర్మన్.
చిత్తూరు జిల్లాలో ఏపీఎస్ఆర్టీసీ ఎండీ సురేంద్రబాబు 2 రోజుల పర్యటన కొనసాగుతోంది. తిరుపతిలోని ఆర్ఎం కార్యాలయంలో చిత్తూరు రీజన్ పరిధిలోని అన్ని డిపోల మేనేజర్లు, అధికారులతో సమీక్ష నిర్వహించిన ఆయన అన్ని డిపోల్లో తనిఖీ చేశారు. అనంతరం సెంట్రల్ బస్ స్టేషన్లో ఆధునీకరించిన ఆన్లైన్ టికెట్ రిజర్వేషన్ కౌంటర్లను ప్రారంభించారు. ఆర్టీసీ ఉద్యోగుల భద్రత విషయంలో అనేక నిర్ణయాలను అమలు చేస్తున్నామన్నారు సురేంద్రబాబు. అన్ని డిపోలో ఒకే రకమైన విధానాన్ని అమలు చేస్తున్నామని, ఈ పద్ధతిలో ఉద్యోగుల సమిష్టి పని విధానాన్ని తీసుకొచ్చామన్నారు. డీజిల్ ధరలు పెరగడంతో సంస్థపై 200 కోట్ల ఆర్థిక భారం పడిందన్నారు సురేంద్రబాబు. పౌరులు దేశభక్తిని చాటుకునే సమయం ఆసన్నమైందన్నారు వేద పండితులు. పుల్వామా ఘటనను నిరసిస్తూ హైదరాబాద్ కాచిగూడ శ్యామ్ మందిర్లో అమర జవాన్లకు నివాళులర్పించారు. అనంతరం క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. పాకిస్తాన్ ఉగ్రవాదులకు అడ్డాగా మారిందని, భారత్ తగిన గుణపాఠం చెప్పాలన్నారు పండితులు. పాకిస్తాన్ ఉగ్రవాద దేశంగా ప్రకటించాలంటూ హైదరాబాద్ బేగం బజార్లో భారీ ర్యాలీ నిర్వహించారు. అమర జవాన్లకు నివాళులు అర్పించి ఉగ్రవాదానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పుల్వామా దాడికి బదులు తీర్చుకోవాలంటూ పాకిస్తాన్ దిష్టిబొమ్మను దహనం చేశారు. పుల్వామా ఉగ్రదాడిని నిరసిస్తూ తిరుమలలో కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు స్థానికులు. ఈ ర్యాలీలో చిన్న పెద్ద అందరూ కలిసి కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించి నివాళులు అర్పించారు. అమర జవాన్లకు శాంతి చేకూరాలంటూ వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. యావత్ దేశం అమరవీరుల కుటుంబాలకు అండగా ఉందని, వారికి మనోనిబ్బరం కలిగేలా ఆశీస్సులు అందించమని శ్రీవారిని వేడుకున్నామన్నారు స్థానికులు. పాకిస్తాన్కు తగిన బుద్ధి చెప్పాలని, ఇదే సరైన సమయం అంటూ ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ఏర్పడి 37 వసంతాలు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా స్టీల్ ప్లాంట్ కోసం ప్రాణాలు త్యాగం చేసిన వారిని స్మరించుకుంటూ కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు ఉద్యోగులు. కొవ్వొత్తుల జంక్షన్ దగ్గర అమరవీరుల త్యాగాలు గుర్తు చేసుకుంటూ క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదంతో స్టీల్ ప్లాంట్ నెలకొల్పారని, ఎందరో త్యాగాల ఫలితంగా ఉక్కు పరిశ్రమ వచ్చిందన్నారు ఉద్యోగులు. వారి త్యాగాలను ఎన్నటికీ మరచిపోమని, ఉక్కు ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన వారంతా ఎప్పటికీ తమ గుండెల్లో ఉంటారని తెలిపారు. హైదరాబాద్ గాంధీ ఆసుపత్రిలో గవర్నర్ నరసింహన్ చెవికి సంబంధించిన పరీక్షలు చేయించుకున్నారు. సోమవారం ఆయన గాంధీ ఆసుపత్రికి వెళ్లి స్వయంగా ట్రీట్మెంట్ తీసుకున్నారు. ప్రభుత్వ ఆసుపత్రులపై నమ్మకం కలిగించేందుకు వైద్య పరీక్షలను గవర్నమెంట్ హాస్పిటల్లోనే చేయించుకుంటున్నారు గవర్నర్. ఆసుపత్రిలో ఉన్న సమస్యలను అక్కడి వైద్యులను అడిగి తెలుసుకున్నారు గవర్నర్. ఆసుపత్రిలోని సమస్యలతో పాటు సిబ్బంది కొరతపై గవర్నర్ దృష్టికి తీసుకొచ్చినట్టు తెలిపారు ఆసుపత్రి సూపరింటెండెంట్. గాంధీ ఆసుపత్రిని 2000 పడకల హాస్పిటల్గా గుర్తించాలని గవర్నర్ను కోరామన్నారు ఆయన. సాగర్ తీరం మరో అంతర్జాతీయ సదస్సుకు వేదిక కానుంది. ఈ నెల 25 నుంచి 28 వరకు విశాఖ ఆంధ్ర యూనివర్సిటీ కన్వెన్షన్ హాల్ 2వ వరల్డ్ ఓషన్ సైన్స్ కాంగ్రెస్ సదస్సు జరగనుంది. ఇందుకు ప్రపంచంలోని అన్ని యూనివర్సిటీల నుంచి సైంటిస్టులు, విద్యార్థులు వస్తున్నారని నిర్వాహకులు తెలిపారు. సముద్ర జీవరాశుల మనుగడ, ఆధునిక టెక్నాలజీ, వాతావరణ మార్పులతో పాటు సముద్ర పరిశోధనకు సంబంధించి పలు అంశాలపై ఈ సదస్సులో చర్చించనున్నారు. న్యూఢిల్లీలోని విజ్ఞాన భారతి, ఆంధ్ర యూనివర్సిటీ సంయుక్తంగా సైన్స్ కాంగ్రెస్ ను నిర్వహించనున్నాయి. ప్రపంచంలోని ప్రఖ్యాత యూనివర్సిటీస్ నుంచి 1000 మందికి పైగా డెలిగేట్స్ పాల్గొననున్నారు. అలాగే 20 మంది అంతర్జాతీయ సైంటిస్టులతో పాటు డిఆర్డీఓ చైర్మన్ సతీష్ రెడ్డి హాజరు కానున్నారు. ఈ మీట్లో ఫిషర్మెన్ మీట్, స్టూడెంట్ మీట్ ఉంటుందని ఏయూవీసీ నాగేశ్వరరావు తెలిపారు. ప్రముఖ నటుడు, దర్శకుడు డిఎస్ దీక్షితులు కనిపిస్తారు. 1956 జూలై 28న పుట్టిన దీక్షితులు అభినయ గురువుల విద్యాలయం ద్వారా ఎంతో మందికి నటనలో ఓనమాలు దిద్దించారు. మురారి, అన్నవరం, అతడు, గోపాల గోపాల, ఇంద్ర, వర్షం, శ్రీనివాస కళ్యాణం తదితర చిత్రాల్లో ఆయన నటనకు ప్రశంసలందాయి. సోమవారం సాయంత్రం ఓ సినిమా షూటింగ్ సమయంలో ఉండగా ఆయనకు హఠాత్తుగా గుండెపోటు వచ్చింది. వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయితే మార్గ మధ్యలోనే దీక్షితులు చనిపోయినట్టు వైద్యులు తెలిపారు. ఆయన పూర్తి పేరు దివి శ్రీనివాస దీక్షితులు. సొంత ఊరు గుంటూరు జిల్లా రేపల్లె. ఇవాళ అభిమానుల సందర్శనార్థం ఫిలిం ఛాంబర్లో భౌతిక కాయం ఉంచనున్నారు. ఆగనం సీరియల్కు నంది అవార్డు అందుకున్నారు ఆయన. ఇటీవలే ఓ ప్రముఖ ఛానల్లో ప్రసారమయ్యే సీరియల్లో ఓ పాత్రలో నటిస్తున్నారు. అభిమానుల సందర్శనార్థం ఇవాళ ఫిలిం ఛాంబర్లో దీక్షితుల భౌతిక కాయం ఉంచనున్నారు. ఓ మంచి నటుడు, దర్శకుని చిత్ర పరిశ్రమ కోల్పోయిందని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు సినీ ప్రముఖులు.